అల్లార్జున సైడ్ వచ్చేసారా? హలో ఫ్రెండ్స్, ఈ ముగ్గురు రెడ్డి మూవీ షూటింగ్ అయితే వెళ్ళాం. ఇగో 400 వచ్చాయి, 400 మీరు కూడా షూటింగ్కి రావాలంటే అక్కడ పిల్లర్ నెంబర్ 550 C1550 యూసఫ్ కూడా వచ్చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, నమస్తే, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏజ్ ఎంటర్టైన్మెంట్స్. నేను మీకు ఒకటి చెప్పాలి. ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి నాకు మూవీస్ అంటే ఇష్టం. అవి ఎలా తీస్తారు ఏంటి అని నాకైతే ఛాన్స్ అయితే రాలేదు. కానీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన కాడ నుంచి నేను ఎప్పటి నుంచో మూవీ షూటింగ్స్కి వెళ్ళాలి అనుకున్నా, కానీ టైం సరిపోవట్లేదు. అండ్ ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు నాకు. సో నేను అన్ఫార్చునేట్లీ ఒక వీడియో చూశాను ఒక 6 months బ్యాక్ అనుకుంటా. ఇలా షూటింగ్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ పలానా ప్లేస్కి వెళ్ళాలి, పలానా పిల్లర్ నెంబర్ దగ్గర ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళని కలవాలి, ఇలా మూవీస్కి వెళ్తే ఎంత అమౌంట్ ఇస్తారు, ఇలా సీరియల్స్కి వెళ్తే ఎంత అమౌంట్ ఇస్తారు, ఫుడ్ పెడతారు అనేది మొత్తం డీటెయిల్స్ యూట్యూబ్లో దొరికింది నాకు. సో ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నానే కానీ నాకు టైం అయితే సరిపోవట్లేదు. కానీ ఈసారి 3 days లీవ్స్ వచ్చాయి. సాటర్డే సండే రిపబ్లిక్ డే కదా, నేను ఎలాగైనా వెళ్ళాలి అనేసి నేను ఫిక్స్ అయిపోయి ఇంకా సాటర్డే ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోయాను. కానీ ఏంటంటే లేట్గా వెళ్ళా, 6 కలా వెళ్ళా. అప్పటికి మూవీస్కి వెళ్ళాలనుకుంటే 4:30 కల్లా వెళ్ళిపోవాలి. 4:30 to 4:45 లోపు వెళ్ళిపోతే బస్సెస్ వస్తే రిక్వైర్మెంట్ ఉంటే తీసుకెళ్ళిపోతారు. అదే సీరియల్స్ అయితే 5 to 6లో బస్సెస్ వస్తాయి అన్నమాట. సీరియల్స్కి అయితే 500, మూవీస్కి అయితే 400 ఇస్తారని చెప్పారు. నాకైతే తెలియదు కదా, ఫస్ట్ టైం వెళ్ళాను, వెయిట్ చేశాను. ఒక కిట్టు బ్రో అని అన్నారు. అతను వెళ్ళాను, అడిగాను, బ్రో ఏంటి బ్రో ఎలా బ్రో అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు, ఆయన మంచిగా గైడ్ చేశారు కూడా నన్ను. ఇలా రా బ్రో, ఇలా 4:30 కల్లా రావాలి, మూవీస్ ఉంటాయి, ఇలా 4:30 దాటిపోయిన తర్వాత బస్సెస్ వెళ్ళిపోతే 5 to 6కి సీరియల్స్ ఉంటాయి అని చెప్పారు. మూవీస్ అయితే పేమెంట్ వెంటనే ఆన్ ది స్పాట్ ఇస్తారు, సీరియల్స్ అయితే కొంచెం లేట్ అవుతుంది, కొంతమంది ఏజెంట్స్ లేట్ చేస్తారని చెప్పారు. ఓకే బ్రో అన్నాను, నెంబర్ తీసుకున్నాను. ఆయన కొన్ని గ్రూప్స్లో యాడ్ చేయించారు, అంటే కొన్ని కాంటాక్ట్స్ షేర్ చేశారనమాట. ఇప్పుడు రామరాజు గారు ఉన్నారు, రామరాజు గారి గ్రూప్లో నా నెంబర్ పంపించారు. ఈ నెంబర్కి నీ పిక్స్ పెట్టి గ్రూప్లో యాడ్ చేయమన్నా అని నైట్ మెసేజ్ చేశాను అనమాట. నేను అలాగే చేశాను అనమాట. అలా కిట్టు బ్రో గారు నాకు మంచి గైడ్ చేశారు. ఆయనే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, ఎలా ఉంటుంది ఇండస్ట్రీ ఏంటి అని. జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్ళాలి అనుకుంటే ఆయన ఒకే మాట అన్నారు, నువ్వెంత తూపైనా కానీ బయట జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తున్నావు అంటే మొత్తం నీ ఈగో పక్కన పెట్టేసి వెళ్ళు, ఎందుకంటే అక్కడికి రెస్పెక్ట్ దొరకదు, వాళ్ళు చేయమన్న పని చేయాలి, ఓకే, అదొకటి మైండ్లో పెట్టుకుని వెళ్ళు. వాళ్ళు ఏ కాస్ట్యూమ్ ఇచ్చినా ఏది చేయమన్నా అది తప్పకుండా నువ్వు చేయాల్సిందే అని చెప్పారు. ఓకే బ్రో అన్న, వినడానికి బాగానే ఉంది, ఓకే బ్రో అన్న, సరే అయితే ఈసారికి వెళ్ళిపో, నేను మధ్యాహ్నం షూట్ ఉంటే కాల్ చేస్తా అన్నారు. సో నేనైతే అంటే షూట్ లేదు, ఇంత దూరం వచ్చాను, పోతే వెళ్ళేసి కొంచెం బాధగా ఉంది. సో అలాగే వెళ్ళిపోయాను. మధ్యాహ్నం వెయిట్ చేశాను. అక్కడున్న వాళ్ళు కూడా నా నెంబర్ తీసుకున్నారు, కాల్ చేస్తామన్నారు, కానీ నాకైతే కాల్ ఏం చేయలేదు. సో ఆ రోజంతా వెయిట్ చేశాను. సో రేపు ఎలాగైనా వెళ్ళాలి అని ఫిక్స్ అయిపోయాను. 3:45 అలారం పెట్టుకుని రెడీ అయిపోయి 4:30 కల్లా అక్కడ ఉన్నా, అంటే 4:30 కాదు 4:40 కల్లా అక్కడ ఉన్నా. అప్పటికే చాలామంది జనం ఉన్నారు. పెద్ద మూవీ కోసం 100 మంది రెడీగా లైన్లో ఉన్నారు. చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. నిన్నలేపాటికి అందరూ నుంచున్నారు. రామరాజు గారు ఎవరంటే అక్కడ ఉన్నారు, మాట్లాడాను, నెంబర్ ఇచ్చాను, గ్రూప్లో యాడ్ చేశారు. కంటిన్యూగా వస్తావా అని అడిగారు. లేదంటే నేను వీకెండ్స్ వస్తాను. ఓకే, 2 బస్సులు వచ్చాయి. తర్వాత ఒక 5 minutes వెయిట్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత కొట్టుకుంటున్నారు అనమాట బస్సు ఎక్కడానికి కూడా. నేనైతే వెయిట్ చేశాను అందరు ఎక్కిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు 100 మంది కంటే ఎక్కువ ఉన్నారనుకో ఆపేస్తారు. సో వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి, వాళ్ళకి అది ఉంటుంది, అది దూరం వచ్చాను ఎవరికైనా సరే. సో నేను కొత్త కదా, నేను అంత డేర్ చేయలేదు. సో లక్కీగా నాకు ఛాన్స్ దొరికింది, బస్ ఎక్కేసాను. షూటింగ్ లొకేషన్కి వెళ్ళాక
నేమ్స్ రాసుకున్నారు, నేము ఫోన్ నెంబర్ రాసుకున్నారు. తర్వాత మా మొబైల్స్ తీసేసుకున్నారు. పెద్ద మూవీ కదా, సో ఫోన్స్ అయితే అలౌ చేయరు. సో మీరు సాయంత్రం వచ్చే వరకు మార్నింగ్ 6 కల్లా వెళ్ళిపోయాం కదా, 6 నుంచి ఈవినింగ్ 6 కూడా ఇవ్వరు. 6:30 బస్సులో ఇచ్చారనమాట. సో ఫోన్స్ అలౌ లేదు. ఫోన్స్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే ఒక డైరెక్టర్ గారు వచ్చి సెలెక్ట్ చేసుకున్నారు. కొంచెం హైట్ తక్కువ చిన్నపిల్లలకు కనిపించే వాళ్ళని, అలాగే పెద్ద వాళ్ళని సపరేట్ చేసుకున్నారనమాట. నేను అన్సెలెక్టెడ్ అనమాట. అన్సెలెక్టెడ్ ఏంటంటే కొండ కింద ఉన్న వాళ్ళని అర్థం. నేను వెళ్ళేపాటికే సెగ్రిగేషన్ అయిపోయింది. ఎవరైతే కొంచెం చిన్నగా హైట్ తక్కువ చిన్న పిల్లలాగా ఉన్నారో వాళ్ళని తీసుకెళ్లారు. వాళ్ళకేమో బన్నీలు ఇచ్చారు, బన్నీ నిక్కర్ ఇచ్చారు, మెడలో టాల్ ఇచ్చారు అనమాట. మాకు ఒక షర్ట్, లుంగీ కడతావా షార్ట్ వేసుకుంటావా అని అడిగారు. నేను లుంగీ ప్యాంట్ మీద అయితే వేసుకుంటా అన్నాను. అందుకని వాళ్ళు షార్ట్ ఇచ్చారనమాట. ఆ షార్ట్ చూడంగానే నాకు మైండ్ పోయిందనమాట. అంటే కాస్ట్యూమ్ ఇదివరకు ప్రీవియస్ షూట్స్లో వాడి ఎవరెవరో వేసుకొని అవి అంత హైజీన్గా లేవు. సో ఒక క్షణం అలా 2-5 minutes అలా ఆలోచించాను, ఏంట్రా బాబు అని. నాకు అప్పుడు కిట్టు బ్రో మాటలైతే మైండ్లో మోగాయి, ఇలా ఉంటుంది బ్రో అని. సో నువ్వు లోపలికి వెళ్ళాలంటే అన్నీ వదిలేసుకోవాలి. సో అన్నీ వదిలేసుకొని నా షర్ట్ అక్కడే ఆన్ ది స్పాట్లో షర్ట్ తీసేసి, షర్ట్ వేసుకొని, ప్యాంట్ తీసేసి, నిక్కర్ వేసుకొని వెళ్ళిపోయా. కూడా వాళ్ళు నేమ్స్ రాసుకుంటారు మళ్ళీ, ఎందుకంటే మళ్ళీ ఇచ్చేయాలి వాళ్ళకి, రిటర్న్ ఇచ్చేయాలి నీకేమి ఇచ్చారు అవి. తర్వాత కొంతసేపు అయిన తర్వాత ఒక టవల్ కూడా ఇచ్చారు మళ్ళీ వేసుకోవడానికి. తర్వాత టిఫిన్ వచ్చింది. టిఫిన్లో అయితే రెండు ఇడ్లీ, ఒక గారి, ఉప్మా, రవ్వ ఉప్మా, అదే బొంబాయి రవ్వ ఉప్మా, అండ్ అందులోకి సాంబారు, చట్నీ వేశారు. బాగా పెట్టారు. టిఫిన్ బాగుంది. తినేసిన తర్వాత లొకేషన్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపి వాళ్ళు ఒక ఆయిల్లో మట్టి రాసి ఫేస్ మొత్తం రాశారనమాట. ఎందుకంటే కొండ కింద ప్రాంతం వాళ్ళు అలాగే ఉంటారంట. అలా మేకప్ అది మేకప్. ఓకే, వాటర్లో ఆయిల్ కలిపేసి హెయిర్కి రాసుకోమన్నారు. రాసుకున్నాం. తర్వాత నున్నగా దువ్వారు కొండ జాతి ప్రజల్లాగా. తర్వాత షూటింగ్కి వెళ్ళిపోగానే లొకేషన్లో చెరుకు బళ్ళు, అంటే ట్రాక్టర్స్ ఉన్నాయి, ఎడ్లు బండి ఉన్నాయి, అందులో ఫుల్ లోడ్ చెరుకు అనమాట. అలాగే బెల్లం తయారీ ఫ్యాక్టరీ లాగా ఒక సెట్ వేశారు. అంటే పెద్ద పెద్ద పేషనీలు, అందులో వాటర్ వేసారులే, రియల్గా తయారు చేయట్లేదు, అలా సెట్ వేశారు. 1 గంట ఆగిన తర్వాత ఆ సెట్లోకి డైరెక్టర్ గారు వచ్చారు. ఎవరు అనుకుంటున్నారు? బుచ్చిబాబు సార్ గారు చూశాను. ఆయన చాలా సింపుల్గా ఉన్నారు. ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు, సింపుల్ ట్రాక్ వేసుకున్నారు. ఈ లొకేషన్ ఇది ఇక్కడ ఉంది మొత్తం చూసుకున్నారు. 1 గంట అలా చూసుకున్న తర్వాత సెట్ మొత్తం రెడీ చేసుకున్నారు. ఇంకా డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఆర్ట్ వర్క్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆర్ట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, లైటింగ్ డిపార్ట్మెంట్, ఇలా దేనికి దానికి సపరేట్గా ఉంటుంది. అంటే కొండ ప్రాంతం కదా, అక్కడ మంచులాగా చూపించడానికి స్మోక్ వాడారేమో అని నా డౌట్ అనమాట. ఆ స్మోక్ కోసం దోమలు ముందు చల్లుతారు చూసారు, అలాంటిది ఒకటి పెట్టుకుని స్మోక్ కొడుతున్నారు. అలాగే బ్లోయర్, స్మోక్ పైకి వెళ్ళడానికి, మొత్తం చుట్టుపక్కల స్ప్రెడ్ అవ్వడానికి బ్లోయర్ వాడారు. చిమ్నీలో స్మోక్ పెట్టారు. అంటే బెల్లం తయారు చేస్తారు కదా, మంట వచ్చి అలా పెట్టారు. ఒక సంఘం, ఒక మీటింగ్ ఉందన్నమాట. ఆ మీటింగ్లో రామ్ చరణ్ సార్ కూడా వచ్చారు. నేను చాలా లక్కీ అనుకున్నా. రామ్ చరణ్ సార్ని అయితే నేను దగ్గర నుండి చూసాను. నేను నుంచిన చోట నుంచి పాస్ అవుతూ వెళ్ళారు. బయట నుంచి అయితే అంత దగ్గరగా చూడలేము కదా. షూట్లో చూసాను ఆయన్ని. చాలా బాగున్నారు, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అప్పుడు మన మూవీలు చూసినట్టు ఇక్కడ ఇది ఉంది కదా రింగ్, అదైతే లేదు. అదేంటంటే ఒక సంఘం మీటింగ్ అనమాట. ఆ మీటింగ్లో చాలామంది వచ్చారు. లిస్ట్ రాసుకున్నా, ఎందుకంటే చాలామంది యాక్టర్స్ మనం మూవీస్లో చూస్తాం, డైరెక్ట్గా చూడలేం. అందులో మొదటగా రావు రమేష్ సార్ వచ్చారు, అజయ్ ఘోష్ సార్ వచ్చారు, శ్రీకాంత్ సార్ వచ్చారు, ఉపేంద్ర లిమాగే సార్ వచ్చారు, సేతురామన్ సార్ వచ్చారు. సేతురామన్ సార్ తెలుసు కదా మీకు. రమణ లేట్ అవుతోందిరా, లోడ్ ఎత్తాలి అంటారు. ఏ మూవీ అది గుర్తులేదు, నాకు కామెంట్ రూపంలో తెలపండి, నాకు మూవీ గుర్తులేదు అనమాట. ఆయన తారక్ సార్ అండ్ శ్రీతేజ సార్ తెలుసు కదా,
ఆయనండి పుష్ప 2లో రప్పలో విలన్గా చేశారు కదా ఆయన కూడా ఉన్నారు. ఆయన కండలు ఎంత ఉంటుంది, ఇలా నుంచుంటేనే పెద్దగా ఉన్నాయి. ఫిజిక్ వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ అండి, అలా మెయింటైన్ చేస్తున్నారు. కానీ అలాగే భూపతి సార్ గారు వచ్చారు. అందరినీ చూసాను దగ్గర నుంచి. నా పని ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ అనమాట. మేము వర్కర్స్ కదా, మేము చెరుకుని నా పని ఏంటంటే వాళ్ళు చెరుకులు ఇస్తారు. కొంతమంది ట్రాక్టర్ పైకి ఎక్కారు, ట్రాక్టర్ పై నుంచి చెరుకులు ఇస్తారు. నేను చెరుకులు తీసుకెళ్ళి అక్కడ తయారు చేసే చోట నేను చెరుకులు వేయాలి. అది నా పని. నేనైతే అది చేసేసా. అంటే బ్యాక్గ్రౌండ్ యాక్షన్, రోల్ కెమెరా యాక్షన్, ఇది డైరెక్టర్గా చెప్తారనమాట. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ అనగానే మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్లో నాది చెరుకెళ్ళేసి అలా 1 వరకు షూట్ జరిగింది. షూట్ జరిగిన తర్వాత లంచ్ బ్రేక్ అన్నారు. లంచ్కి వెళ్ళాం. లంచ్కి వైట్ రైస్, ఎగ్ కర్రీ, గుత్తి వంకాయ కూర, పప్పును ఏదో ఆకుకూర ఇచ్చారు, సాంబార్, రసం అండ్ పెరుగు. బాగా తినేసాం. అందులో వర్క్ చేసామేమో. తిన్నాక వెంటనే నిద్ర వచ్చేసింది. సో షూట్కి ఇంకా కొంచెం టైం ఉందని ఇంకా అక్కడ ఉన్న చెరుకు గట్ల కింద వేసుకొని అందరు దాని మీద టవల్ వేసుకొని పడుకుని పోయి ఎవరి కాళ్ళు పడిపోయారండి. తర్వాత అందరూ వచ్చాక గంటన్నర తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి లేపారు. బాబు లే వెళ్ళండి, అక్కడ నుంచి ఉండండి. ఎందుకంటే వాళ్ళు రెస్పెక్ట్ ఎందుకు దొరకదు అంటే, వాళ్ళు 100 మంది వెళ్ళామండి. 100 మందిని వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలరు? ఉన్నది స్టాఫ్ 5 మంది. ఆ 5 మందిని ఇలా నుంచోండి అలా నుంచోండి అని ఒక్కొక్కరు ఒక్కో టైప్ కదా. 100 మందిలో చెప్పిన మాట వినారు సంథింగ్. సో వాళ్ళకి కోపం వస్తుంది, అరుస్తారు. మనం హార్ట్గా తీసుకోకూడదు, స్పోర్టివ్గా తీసుకొని వెళ్ళి వాళ్ళు చెప్పిన పని చేస్తే వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మన వల్ల వాళ్ళ పని వర్క్ ఆగకూడదు కదా. ఒక్క సీన్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళకి హెడ్స్ చాలా కష్టపడుతున్నారు. ఒక్క సీన్ కోసం, ఒక్క ఎక్స్ప్రెషన్ కోసం. ఆ లైటింగ్ వర్క్ కానీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా తీసుకురావాలి. బాగుంది. మధ్యాహ్నం 6 కల్లా ప్యాకప్ చెప్పేశారు. 6కి వచ్చేసి ఆ డ్రెస్ తీసేసి లైన్లో నుంచున్నాం. ఎందుకంటే మళ్ళీ అవి ఇవ్వాలి కదా, పేరు చదవంగానే అవి ఇవి ఇచ్చేసి మళ్ళీ లైన్లో నుంచున్నాం. ఎందుకంటే ఎంతమంది వచ్చారో మళ్ళీ లెక్కేసుకున్నారు, మళ్ళీ పేర్లు రాసుకున్నారు, ఫోన్ నెంబర్లు రాసుకున్నారు. బస్సు ఎక్కాము. బస్సులో మొబైల్స్ ఇచ్చేశారు. 1 గంట పట్టిందండి. మేము ఎక్కడైతే ఎక్కామో అక్కడే దింపేశారు మమ్మల్ని. అంటే పిల్లర్ నెంబర్ C1550 ఆర్ 1549. ఎందుకు ఇలా చెప్తున్నా అంటే, కృష్ణానగర్ దగ్గర ఈ వీడియో ఎవరైనా చూస్తే ఆ ప్లేస్కి వెళ్తారా అని నేను ఇలా పర్టికులర్గా అడ్రస్ అయితే చెప్తున్నాను. సో మాది నేను రామరాజ్ గ్రూప్ నుంచి వెళ్ళాను కాబట్టి ఆయన దిగంగానే మాకు నేమ్స్ చదివి మాకు 400 అమౌంట్ అయితే ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడ షూట్లో ఉండి వర్క్ చేసి 400 తీసుకుని. అందుకే నేను ఆ వీడియో పెట్టాను స్టార్టింగ్లో. 400 తీసుకుని అలా హ్యాపీగా మనీ అయితే తీసుకుని మళ్ళీ యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ ఎక్కి నేనైతే రూమ్కి అయితే వచ్చేసాను. ఇది ఫ్రెండ్స్ నా ఫస్ట్ షూట్. పెద్ద మూవీ రామ్ చరణ్ సార్ షూట్లో నేనైతే వర్క్ చేశాను. నేను కనపడతానో లేదో తెలీదు, బట్ ఆ సీన్స్ వస్తే మాత్రం నేను గుర్తుపెడతాను అనమాట. నేను ఈ సీన్ జరిగేటప్పుడు ఇక్కడున్నా అని. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా లెందీ అయిపోయింది. ఒకవేళ చివరి వరకు వచ్చుంటే థ్యాంక్ యూ సో మచ్. చివరి వరకు చూస్తున్నారు అంటే ఒక సపోర్ట్ ఇస్తున్నారు నాకు. సో మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బ్రదరు. ఓకే, కప్ ముఖ్యం బిగులు అన్నట్టు సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.